హలో ఆల్, వెల్కమ్ టు ఐబీ టీవీ. తమ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మన టాపిక్ వచ్చి కృషిపాల్ యొక్క వీడియోకి రియాక్షన్. మన వాళ్ళు చాలామంది రియాక్షన్స్ ఇస్తున్నారు, కానీ నా యొక్క అభిప్రాయం కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయి గురించి నేను వీడియో కూడా చేశాను, ఏంటి నీ బాధ అని. సో ఆ టైంలో నేను చేసినప్పుడు ఈ సిచ్యువేషన్ గురించి నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు ఒక విషయం గురించి మాట్లాడాలి. మన సమాజంలో కొన్ని జాతులు ఉంటాయి. మనుషుల్లోనే కొన్ని జాతులు ఏంటంటే గోతికాడ నక్కలు, శ్మశానం కాడ రాబందులు, లేకపోతే పీనుగుల్ని తినే కొన్ని జాతులు ఉంటాయి. వాటి పని ఏంటంటే, గోతికాడ నక్కల పని ఏంటంటే గోతులు ఎవరు పడితే మనం తిన్నామని, అంతేగాని అవి వేటాడువు, ఏమి చేయవు. సో అలాంటి గోతికాడ నక్కల యొక్క బుద్ధి గల కొన్ని మనుషులు ఉన్నారు. వాళ్ళు కూడా దేవుడు ప్రేమించమన్నారు, కానీ వాళ్ళని సాత్వికంతో ఖండించమన్నారు. సో వాళ్ళ పని ఏంటంటే, క్రిస్టియానిటీ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, వాళ్ళలో కలిపేసుకొని తమ్ముడు నువ్వు తోపు తమ్ముడు అని చెప్పి మాట్లాడడం, వాళ్ళతో కంటెంట్ని క్రియేట్ చేయించుకోవడం. ఈ మధ్య ఎక్స్ క్రిస్టియన్ అనే ఒక హవా నడుస్తుంది కాబట్టి వాళ్ళని వాడుకుంటూ కంటెంట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడం వాళ్ళ పని. సో రీసెంట్గా మనకు కృషిపాల్ ఒకటి దొరికాడు. 6 నెలల నుంచి ఆ అబ్బాయిని వాడుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి వ్యతిరేకం అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ అబ్బాయిని తిడుతున్నారు. ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు అబ్బాయి నేను పూర్తిగా హిందూకి మారలేదని చెప్తున్నాడు, పూర్తిగా క్రిస్టియానిటీ వదిలేదని చెప్తున్నాడు. తనకున్న అభిప్రాయాన్ని వీడియో రూపంగా వదులుతున్నాడు. వాటికి సమాధానం చెప్తున్నా కూడా అబ్బాయి వినట్లేదు. అలానే మనోళ్ళు సాత్వికంతో సమాధానం చెప్తున్నారు, అంతేగాని 6 నెలల్లో ఎవడు దాడి చేయలేదు. కానీ దాడి చేశారు, కొట్టారని చెప్పి ఈ అపనిందలు వేయడానికి ఇంకో గోతికాడ నక్క వెంటనే వీడియో పెట్టేసింది. నా పాయింట్ ఏంటంటే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే హక్కు మన దేశంలో ఉంది. సో వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు వాడుకుందాం అనుకుంటే ఇలాగ బోర్లా పడాల్సి వస్తుంది. ఇలా బోర్లా పడే సిచ్యువేషన్ మీకు మళ్ళీ రాకూడదని చెప్పి ఈ ఎక్స్ క్రిస్టియన్ అనే వాళ్ళని మీరు నమ్మకండి. నమ్మారంటే ముందు మీరే బోర్లా పడతారు. అలాగా ఒక ఎక్స్ క్రిస్టియన్ మళ్ళీ క్రిస్టియానిటీకి వచ్చేసాను, దేవుడు నన్ను దర్శించాడు అని తన యొక్క వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ ఆ అబ్బాయిని బూతులు తట్టడం మొదలెట్టాడు. సో పాయింట్ ఇది. నా అభిప్రాయం ఏంటంటే, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పిన వాళ్ళు ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా ధర్మరక్షణ అనే పేరుతో చేసే వాళ్ళందరూ ఎక్స్ క్రిస్టియన్సే. సో వాళ్ళందరూ ఏంటంటే, క్రిస్టియానిటీలో ఉన్న కొంతమంది చేసిన పనుల్ని వాళ్ళని అడ్డం పెట్టుకొని, కొంతమంది చేసే పనులకి వాళ్ళు రియాక్షన్ ఇస్తున్నామని చెప్తూ ధర్మరక్షణ పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. సో వాళ్ళని నమ్మకండి. నికాసైన హిందువులు మీ యొక్క ధర్మాన్ని మీరు బోధించుకోండి, పాటించుకోండి, ప్రచారం చేసుకోండి, వాటిని అమలుపరచుకోండి తప్ప పక్క వాళ్ళ మతాన్ని కంపేర్ చేసుకొని మీరు చేయకండి. ఎందుకంటే క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా ఎవరిని కంపేర్ చేయదు. వాళ్ళ ప్రకారం కాకుండా మీకు మీరు ఇలా ఉండండి అని చెప్తుంది తప్ప కంపేర్ చేయదు. సో మీరు కూడా కంపేర్ చేసుకోకండి. కంపేర్ చేసుకుంటే మీ యొక్క ధర్మాన్ని మీరు వదిలేసి వస్తుంది. మీరు జాగ్రత్త. సో రెండో పాయింట్, కృషిపాల్ గురించి మాట్లాడాలంటే, సో అబ్బాయి ఇష్టం. అబ్బాయి హిందువుల్లో ఉంటారా, క్రిస్టియన్స్లో ఉంటారా, ముస్లిమ్స్లో ఉంటారా, నాస్తికులు ఉంటారా, అబ్బాయి ఇష్టం. మొన్నదాకా అబ్బాయికి ఉన్న క్వశ్చన్స్ని అబ్బాయి వదిలాడు. సో దానికి సమాధానం చెప్పినా కూడా సమాధానం చెప్పిన వాళ్ళని తిరిగి మళ్ళీ ప్రశ్నించాడు. ఇప్పుడు వాళ్ళతో సాత్వికంగానే మాట్లాడుతున్నాడు. సో మంచిదే. సో ఎవరితో అయినా మంచిగా మాట్లాడదాం. సో ఆ అబ్బాయి యొక్క అభిప్రాయాన్ని మనం స్వీకరిద్దాం, క్షమిద్దాం. ఇప్పుడు మతోన్మాదాలని క్షమించడం దేవుడు ఇచ్చిన మనకి ప్రేమ, దేవుడు పెట్టిన ప్రేమ. సో ఆ ప్రేమ తగ్గట్టు మన కృషిపాల్ని కూడా క్షమిద్దాం. అబ్బాయి మళ్ళీ వ్యతిరేకం ఇస్తాడు అంటే అది దేవుడు ఆ అబ్బాయి చూసుకుంటారు. వ్యతిరేకం అవుతాడో లేదో సెకండరీ. వ్యతిరేకం అయ్యాడంటే సో అప్పుడు మాట్లాడదాం. వ్యతిరేకం కాకముందు ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో ఉన్నాను అని నికాసిగా చెప్పాడు కాబట్టి సో మన క్రిస్టియానిటీ ప్రకారంగా అబ్బాయిని ఫాలో అవనివ్వద్దాం. రేపొద్దున అబ్బాయి సేవకుడు అవుతాడా, ఎవాంజలిస్ట్ అవుతాడా, అది దేవుడు తనను చూసుకుంటాడు. సో మనం మాట్లాడి దేవుడి దగ్గర మనం నిందారహితంగా ఉండకూడదు. సో అబ్బాయిని స్వీకరిద్దాం, క్రిస్టియానిటీలోకి వెల్కమ్ చెప్దాం. అబ్బాయి పేరు కూడా మార్చుకోలేదు, అదే కృషిపాల్ అని పెట్టుకున్నాడు. సో కృషిపాల్ని క్రైస్తవుల్లోకి స్వీకరిద్దాం, క్షమిద్దాం. నేను కూడా క్షమించాను. సో అలాగే అందరం సాత్వికంగా, సార్వత్రికంగా అందరం క్షమిద్దాం. కృషిపాల్ని క్షమిద్దాం, దేవుడి ప్రేమ మిగతా వాళ్ళకి పంచుతాం. అలాగే ఎవరు వచ్చినా, మతోన్మాదుల్లో ఎవరు వచ్చినా క్షమిద్దాం. ఇంకా చాలామంది కొన్ని వీడియోలు పెడతారు. సో దాని గురించి కూడా రియాక్షన్ ఇద్దాం. సో మన వాళ్ళకి చెప్పేది ఒక పాయింట్ ఏంటంటే, నా తరపున
కృషి పనులు క్షమించండి, ఆ అబ్బాయిని స్వీకరించండి, దేవుడి ప్రేమ చూపించండి. ఆ అబ్బాయి ఫ్యూచర్లో ఏం చేయాలో కూడా ఆ అబ్బాయికి అప్పచెప్పండి. ప్రైజ్ లార్డ్.